హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లో లైఫ్. ఈరోజు వీడియోలో ఆటిజం అంటే ఏంటి, మా పాపకి ఆటిజం అనేది ఎప్పుడు డయాగ్నోసిస్ అయింది, డయాగ్నోసిస్ అవ్వకముందు మా పాపలో మేము ఎలాంటి లక్షణాలని గమనించాం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఆటిజం అంటే ఏంటి, మన వాడుక భాషలో చెప్పాలి అనంటే ఇది ఒక మానసిక ఎదుగుదల లోపం. అంటే వీళ్ళ ఏజ్కి తగ్గట్టు ఈ పిల్లలు ఉండరనమాట. అంటే శారీరకంగా వీళ్ళు అంతా నార్మల్గానే కనిపిస్తున్నప్పటికీ మానసికంగా వీళ్ళు మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే వెనుకబడి ఉంటారనమాట. అంటే చదువులో కానీ, మాటల్లో కానీ, చేసే పనుల్లో కానీ వీళ్ళ ఏజ్ పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్ళు వెనుకబడి ఉంటారు. ఆటిజం అనేది ఎంత తక్కువ ఏజ్లో గుర్తిస్తే ఆ పిల్లలకి అంత మంచిదన్నమాట. అంటే తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ అనేది త్వరగా స్టార్ట్ చేస్తే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి సిమ్టమ్స్ని చూసి మనము ఆటిజం అని చెప్పేసి డౌట్ పడవచ్చు అని అంటే, ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఐ కాంటాక్ట్ లేకపోవడం. అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళలోకి ఇలా నేరుగా చూస్తూ మాట్లాడకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ సిమ్టమ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా గమనించుకోవాలి. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి వాళ్ళు పిలిస్తే పలకరనమాట. అంటే వాళ్ళ పేరుని పెట్టి పిలిచినప్పుడు పలకరు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటూ ఉంటారనమాట. అండ్ ఇంకో సిమ్టమ్ వచ్చేసి వీళ్ళు ఎక్కువగా టోస్ పైన వాక్ చేస్తారనమాట. అంటే కాలి మునివేళ్ళ పైన వాక్ చేస్తారు. వీళ్ళు పాదం మొత్తం ఇలా ఫ్లాట్గా పెట్టారనమాట కింద భూమిపైన. వీళ్ళు ఎలా అంటే ఇలా మునివేళ్ళ పైన ఇలా ఇలా నడుస్తూ ఉంటారనమాట. దీన్ని టో వాకింగ్ అంటారు. సో ఒకవేళ ఇది 2 to 3 years లోపల ఇది పోవాలి. ఇది పోలేదు అని అంటే కూడా ఇది ఒక సిమ్టమ్ కింద తీసుకోవచ్చు. ఇంకొంతమంది పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళ టాయ్స్ అన్నీ కూడా ఒక లైన్లో పెడుతూ ఉంటారనమాట. ఒక పర్టికులర్ ప్యాటర్న్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇది కూడా ఇంకొక సిమ్టమ్. ఆటిజం పిల్లల్లో లక్షణాలు అనేవి అందరిలో ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. చాలా యూనిక్గా ఉంటారు వీళ్ళు. అందుకే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అనేది పనిచేయదు. సో ఒక్కొక్కరికి వాళ్ళ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు మన ఇండియన్ సొసైటీలో ఆటిజం గురించి అవేర్నెస్ అంతగా ఉండేది కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు బయటకు వచ్చి మా పిల్లలకి ఇలా ఆటిజం ఉంది అని చెప్పేసి వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో చేపించే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా కొంచెం అవేర్నెస్ అనేది పెరుగుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అండి. కానీ ఎంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినా కూడా ఆటిజం గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంటుందండి. ఇది ఒక సముద్రం లాగా అనమాట. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఒక సముద్రం యొక్క విశేషాలన్నీ ఎలాగైతే తెలుసుకోలేకపోతున్నామో అలాగే ఆటిజం గురించి కూడా అన్ని విషయాలు తెలవడం అనేది చాలా కష్టము. ఎవరికైనా సరే పేరెంట్స్కి వాళ్ళ కిడ్ యొక్క కండిషన్ ఏంటి, ఆ కిడ్ కండిషన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ వర్క్ అయ్యాయి, ఏవి వర్క్ అవ్వలేదు, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కానీ బట్ అందరి కిడ్స్ గురించి కానీ, ఆటిజం గురించి ఉన్న ట్రీట్మెంట్స్ అన్నిటి గురించి కానీ, వాటి లక్షణాలు అన్నిటి గురించి కానీ అవంతా కూడా తెలియవన్నమాట. నా ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేవండి. జర్నీ అంతా కూడా చాలా స్మూత్గా సాగింది. అండ్ డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయిందనమాట. ఓన్లీ లేబర్ ఒకటి లాంగ్ టైం ఉండే, అంతకుమించి ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. పుట్టినప్పుడు అంతా బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజులకి లైట్గా జాండీస్ అనేవి వచ్చాయి. అవి చాలా కామన్ కదా, చాలామంది పిల్లల్లో చూస్తుంటాము. అవి త్వరగానే పోయాయి. అయితే ఒక 20 days తర్వాత ముఖం పైన అండ్ తలలో అన్ని కురుపులుగా వచ్చాయన్నమాట. అవి కొన్ని రోజుల తర్వాత పస్ లాగా కూడా ఫామ్ అయిపోయాయి. తలలో అయితే కొంచెం పెద్దగానే అయ్యాయి. ఫేస్ పైననేమో చాలా చిన్నగా చెమటకాయ సైజులో అయ్యాయి అన్నమాట. ఫేస్ మీద అయినవి వాటంతట అవే పోయినాయి. తలలో అయినవి మాత్రం కొంచెం పస్ అయిన తర్వాత కొంచెం లేట్గా పోయాయి అన్నమాట. డాక్టర్స్కి చూపిస్తే ఇది ఎగ్జిమా అని చెప్పారు. దీనికి మెడిసిన్స్ ఎలాంటివి కూడా ఇవ్వలేదన్నమాట. జస్ట్ డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయమని చెప్పారు. మేము కూడా అదే చేసాము. కొన్ని రోజులు అయిన తర్వాత ఫేస్ పైనవి త్వరగానే పోయాయి అనమాట. కానీ తలపైన అయినవి మాత్రము టైం తీసుకున్నాయి. కొంచెం పెద్దగా ఉండే అండ్ పస్ కూడా ఫామ్ అయి ఉండే ఎక్కువ. సో అవి పోవడానికి మాత్రం కాస్త టైం పట్టింది. ఈ ప్రాబ్లం అయితే మేము పుట్టినాక నెల లోపలనే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసామన్నమాట. ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు, హెల్తీగా చాలా బాగుంది పాప. అండ్ వ్యాక్సిన్స్ కూడా టైం టు టైం ఇచ్చాము. మా పాపకి 2 years వచ్చే వరకు కూడా ఎటువంటి మైల్ స్టోన్ డిలేస్ లేవండి. షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. అన్ని మైల్ స్టోన్స్ రీచ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే అన్ని మైల్ స్టోన్స్ కూడా ఇంకా ముందుగానే రీచ్ అయింది అనమాట, ఎర్లీగానే రీచ్ అయింది అన్ని మైల్ స్టోన్స్. మా పాప 1 yearకి మాట్లాడడం అనేది స్టార్ట్ చేసింది. 1 yearకి నాన్న, తాత, మామ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా చెప్తా ఉండేదన్నమాట. కొన్నిసార్లు థ్యాంక్ యూ, చాలా బాగుంది, ఇట్లా 2 words కూడా చెప్పేది.
అండ్ 2 ఇయర్స్ వచ్చేసరికల్లా తను ఏబిసిడీలు మొత్తం చెప్పేసేదనమాట. ఏ టు జీ అన్నీ చెప్పేది. అండ్ ఏ ఫర్ యాపిల్ అలా ఉంటుంది కదా, ఒక బుక్ చూపించి దానిలో మొత్తం పిక్చర్స్ చూపించి అడుగుతుంటే ఏ ఫర్ యాపిల్ నుంచి జీ ఫర్ జీబ్రా వరకు అన్నీ చెప్పేసేదనమాట. అండ్ నెంబర్స్ కూడా 1 to 20 వరకు చెప్పేది మొత్తము. సో ఇలా అన్నీ బాగా వచ్చేసాయి అనమాట. చెప్పు చిట్టి చిలకమ్మ. అమ్మ కట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? 2 ఇయర్స్ వచ్చినప్పటి నుండి తనలో కొంత చేంజ్ అయితే వచ్చిందండి. అంటే ఎవరితో ఆడుకునేది కాదు, వేరే పిల్లలతో ఒక్కతే ఉండడానికి ఎక్కువగా ప్రిఫర్ చేసేదన్నమాట. ఇది తనలో అబ్జర్వ్ చేసిన ఫస్ట్ సిమ్టమ్. ఐసోలేటెడ్గా ఉండడం, సోషలైజ్ కాకపోవడం. నేను మా పాపతో మాట్లాడుతున్నప్పుడు అది నా సైడ్ చూడకుండా విండోస్ వైపు, డోర్స్ వైపు చూస్తూ ఉండేది. అంటే ఐ కాంటాక్ట్ అనేది మిస్ అయింది. ఇది నేను తనలో అబ్జర్వ్ చేసినటువంటి సెకండ్ సిమ్టమ్. ఇవి ఆటిజం సిమ్టమ్స్ అనే విషయం నాకు అప్పుడు తెలియదు, కానీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అన్న విషయాలు మాత్రమే నాకు అర్థమయ్యాయి అనమాట. అవన్నీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయాయి. అంటే తను సోషలైజ్ కాకపోవడం, ఒక్కతే ఆడుకోవడము, నా వంక చూడకుండా డోర్స్ వంక, విండోస్ వంక చూస్తూ మాట్లాడడం, ఇవన్నీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందన్న విషయం మాత్రమే అర్థమైందనమాట. సో ఇలా డిఫరెంట్గా ఉంది అని అర్థమైన తర్వాత నేనేం చేశానంటే, దగ్గరలో మా ఇంటి దగ్గర ఒక ప్లే స్కూల్ ఉంటే అందులో జాయిన్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా పాప ఎక్కువగా కిడ్స్తో ఆడుకోకుండా ఒక్కతే ఆడుకోవడానికి ప్రిఫర్ చేసేదన్నమాట. అందులో కాసేపు ఆడిపించిన తర్వాత మ్యూజిక్ టైం ఉంటుంది, అంటే స్క్రీన్ టైం. ఆ స్క్రీన్లో అన్నీ ప్లే చేస్తూ ఉంటారు వీడియోస్. సో ఆ టైంలో మాత్రమే వచ్చి గ్రూప్లో అందరి పిల్లలతో కలిసేదన్నమాట. మిగతా టైం ఎలోన్గానే ఆడుకునేది. సో కొన్ని నెలలు ఇలా ప్లే స్కూల్కి పంపించిన తర్వాత తను ఊరికే సిక్ అవుతూ ఉండేదన్నమాట. ఎప్పుడు జలుబు, జ్వరము, కాఫ్, ఇలా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండేది. సో మేము కొన్ని రోజులు ప్లే స్కూల్కి అయితే పంపలేదన్నమాట. సో ఇంట్లోనే ఉంచాము. ఆ తర్వాత పంపిద్దాంలే అనుకున్నాము, కానీ ఆ టైంకి కరోనా వచ్చేసింది. సో కరోనా వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే కదా. సో లాక్డౌన్ అనమాట. అసలు ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి, గేట్ బయటికి కూడా వెళ్ళలేకుండా ఉండే. సో మొత్తము ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. ఎవరి పిల్లలతో కలవడం లేదు, ఏదీ లేదు. సో సోషలైజేషన్ అనేది ఈ టైంలో చాలా మిస్ అయిందనమాట తనకి. అండ్ మా పాప టాయ్స్తో అస్సలు ఆడుకునేది కాదండి. ఎన్ని టాయ్స్ ఇచ్చినా కూడా అది ఒక్క నిమిషం చూసి ఇలా వాడేసేదన్నమాట. అంతకు మించి అసలు ఏవి ఇంట్రెస్ట్ లేవు తనకి. ఎటువంటి టాయ్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండేది కాదు. ఒక టీవీ మాత్రం అడిగేదన్నమాట. స్క్రీన్ చూడడం మాత్రం చాలా ఇష్టం ఉంటుండే. ఎక్కువగా రైమ్స్, సాంగ్స్ అవి చూసేది. నేను చాలా వరకు కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను. బట్ కరోనా టైంలో ఎక్కువగా ఇంట్లోనే ఉండడం వల్ల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనము ప్రతిసారి ఎంటర్టైన్ చేయలేం కదా వాళ్ళని. సో ఆ టైంలో కొన్నిసార్లు తను వీడియోస్ అనేవి చూస్తూ ఉండే అనమాట. అది అలానే కొంచెం చాలా ఎక్కువైపోయిందనమాట. చాలా ఎక్కువగా చూసేసింది టీవీ. అండ్ ఈ కరోనా టైంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందండి తనకి. అంటే డైలీ మోషన్కి వెళ్ళేది కాదు. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి వెళ్ళేది. అది కూడా చాలా హార్డ్గా వెళ్ళేది అనమాట మోషన్కి. అండ్ ఆ టైంలో కొన్నిసార్లు బ్లడ్ వస్తూ ఉండేది. అండ్ ఫిషెస్ కూడా ఫామ్ అయిపోయాయి అనమాట. ఇది తనలో వచ్చిన థర్డ్ సిమ్టమ్ అండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. అండ్ కాన్స్టిపేషన్ ఉంది అని అంటే స్లీప్ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయండి. చాలా మంది పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంటే స్లీప్ ఇష్యూ కూడా ఉంటుంది. సో నిద్ర సరిగ్గా పోయేది కాదనమాట. పడుకోవడానికి ఒక ప్రాబ్లం, పడుకున్న తర్వాత 2-3 గంటలే పడుకునేదనమాట. తర్వాత మిడ్ నైట్స్ లేచి కూర్చోవడము ఇలా చేసేదనమాట. సో స్లీపింగ్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ఇది తనలో వచ్చిన ఫోర్త్ సిమ్టమ్. అండ్ వీటితో పాటుగా టోస్ పైన వాక్ చేసేది. ఇది మేము తనలో అబ్జర్వ్ చేసిన ఫిఫ్త్ సిమ్టమ్. టీవీలో వీడియోస్ చూడడమే కాదండి, అవి నేర్చుకునేది కూడా. అంటే కొన్ని సాంగ్స్, రైమ్స్ అలాంటివన్నీ కూడా నేర్చుకునేది. నేను చాలా వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను. తినేటప్పుడు అయితే అస్సలు ఇచ్చేదాన్ని కాదు, మొబైల్ అలా అయితే అస్సలు ఇచ్చేదాన్ని కాదు. తనని ఎంటర్టైన్ చేయడం కోసం నేనే పాటలు పాడేదాన్ని, నేనే దానికి ఇష్టమైన రైమ్స్ అన్ని చెప్పేదాన్ని తప్ప అస్సలు ఇచ్చేదాన్ని కాదు నేను మొబైల్ కానీ, ఐప్యాడ్ కానీ అట్లాంటివి ఏమి ఇచ్చేదాన్ని కాదనమాట. కానీ కరోనా టైంలో తప్పలేదండి. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తనని ఎంటర్టైన్ చేయడం అనేది
చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే తను చాలా చాలా హైపర్‌గా ఉంటుండే అండ్ టాయ్స్ తోటి ఆడుకోకపోతుండే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వక తప్పలేదు. తనకు తానే చుట్టూతా తిరుగుతా ఉండేదనమాట. అంటే ఎక్కువగా స్పిన్నింగ్ అనేది చేసేది. ఇది మేము తనలో అబ్జర్వ్ చేసిన ఇంకొక సింప్టమ్. అండ్ క్యూటీలో ఎక్కువగా రిపిటేటివ్ బిహేవియర్ అనేది పెరిగిపోయిందండి. అంటే రైమ్స్, సాంగ్స్ చూస్తుంది అని చెప్పాను కదా! సో, అవన్నీ నేర్చేసుకొని అవి ఊరికే అవే పాడుతా ఉండేదనమాట. అండ్ మాటలు ఇదివరకు చెప్పేదని చెప్పాను కదా! ఆ మాటలన్నీ తగ్గిచ్చేసింది. అంటే 1 వర్డ్, 2 వర్డ్స్ ఈ వర్డ్స్ అన్నీ కూడా తగ్గిచ్చేసింది. అసలు చెప్పట్లేదవి. ఎక్కువగా ఇవే రిపీటెడెడ్‌గా చెప్తా ఉండేది. పాటలు, రైమ్స్ ఇవే చెప్తా ఉండేదనమాట. క్యూటీ ఎప్పుడు క్వైట్‌గా అయితే అస్సలు ఉండేది కాదు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉండేదనమాట. తను మిగిలుకొని ఉన్నంత సేపు నోట్లో నుండి ఏదో ఒకటి వస్తూనే ఉండేదనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ చెప్పేవి కూడా అన్నీ అన్‌క్లియర్‌గా చెప్పిందనమాట. అంటే ఒక రకమైన బొంగురు గొంతుతో అర్థం అయ్యి కాకుండా అలా చెప్పిందనమాట. అయితే అది చెప్పే విధాన్ని బట్టి మేము ఈ రైమ్ చెప్తుంది, ఈ సాంగ్ చెప్తుంది అని చెప్పేసి మేము గుర్తుపట్టేవాళ్ళము. కానీ అది చెప్పడం మాత్రము అంతకుముందు చెప్పినంత క్లారిటీ తోటి క్లియర్‌గా చెప్పట్లేదు. వాయిస్ అంతా కూడా బొంగురుగా వస్తుందనమాట. ఇలా కొన్ని రోజులు చెప్పిన తర్వాత మొత్తానికే ఆ వాయిస్ అనేది అర్థం కాకుండా అయిపోయింది. కనీసం బొంగురుగా అయినా కొంత అర్థమయ్యేది అప్పటిదాకా. ఆ తర్వాత అసలు అర్థం కాకుండా ఓన్లీ హమ్మింగ్ అండ్ సమ్ బ్లాబరింగ్ అట్లానే వచ్చిందనమాట. మొత్తం పోయింది వాయిస్ అంతా కూడా. అండ్ ఈ టైం నుంచి నాకు అసలు టెన్షన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇన్ని రోజులు ఏంటంటే సరే వస్తుందిలే, మాట్లాడుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పటి నుంచి నాకు టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. మాట్లాడటం లేదు అని చెప్పేసి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను.